అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సొంత నియోజకవర్గ జనం తిరుగుబాటు చేసిరు. రేవంత్ అన్న నిన్న పండగ పూట దసరా రోజు తన సొంతూరు కొండారెడ్డిపల్లికి పోయిండు. పొద్దుగాలనే హెలికాప్టర్లో పోయిండు. వాళ్ళ ఊర్లో చిన్న చిన్న మీటింగ్స్, చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అయ్యిండు. ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యిండు. అయిపోయింది. సాయంత్రం సొంత నియోజకవర్గం కొడంగల్కి పోతుండు రేవంత్ అన్న. పొద్దుగాలేమో హెలికాప్టర్లో సొంతూరుకు పోయిండు. కొడంగల్ నియోజకవర్గానికి ఏమో బై రోడ్ పోతున్నాడు వెహికల్స్లో. రేవంత్ అన్న సాయంత్రం పూట బయలుదేరిండట కొడంగల్ నియోజకవర్గానికి. పోతున్నటువంటి క్రమంలో పరిగి దగ్గర, అంటే కొడంగల్కి సంబంధించినటువంటి చౌరస్తా దగ్గర పోలీసులు జనాలను ఆపిర్రు. ముఖ్యమంత్రి కాన్వాయ్ పోతుంది, కాన్వాయ్ పోయిన తర్వాత వదులుతాం ఆగండి అని చెప్పి జనాలను ఆపేటటువంటి కార్యక్రమం చేసిరు. మెయిన్ రోడ్ మీద సెంటర్లో దాదాపు 2-3 గంటల సేపు జనాలు మామూలు అవస్థలు కాదు, ఇక దారుణమైనటువంటి అవస్థలు పడ్డారు. జనాలు అడుగుతుర్రట, రేవంత్ అన్న ఎప్పుడు వస్తున్నాడు, రేవంత్ అన్న రావడానికి టైం పడుతుందా, నేను మా ఇంటికి పోవాలి, నేను హైదరాబాద్ నుండి వస్తున్నా, మా అమ్మోళ్ళు వెయిట్ చేస్తుర్రు, ఇంకా ఈ దసరా పండుగ కదా ఇలా చికెను మటన్ అదోటి ఇదోటి వండుకుంటారు, మా వాళ్ళు ఇంకా తినలేదట, నేను పోతే తింటారు అని చెప్పి జనాలు. పోలీసులు ఏమో దండం పెడతా సార్ ఆగుర్రి, రేవంత్ రెడ్డి సార్ పోయినాక బోర్రి అని చెప్పి పోలీసులు ప్రజలకు దండం పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఎందుకు ఇట్లా లోపం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను పోతే పబ్లిక్ని ఆపొద్దు, పబ్లిక్ ఇబ్బంది పడొద్దు, నా కాన్వాయ్ ద్వారా వాళ్ళు తిప్పల పడొద్దు, నేను ఒక సైడ్ ఎంబడి వెళ్ళిపోతా, ప్రజల పని ప్రజలు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటా అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. అందుకే కొన్ని సినిమా డైలాగులు మీకు తెలుసు కదా, అన్న రూల్స్ పెడతాడు కానీ అన్న ఫాలో కాడు అని చెప్పి చెప్తాం కదా. రేవంత్ అన్న కూడా అంతే. రేవంత్ అన్నే చెప్తాడు, లేదు లేదు నా రూట్లో నేను పోతా, సైడ్ ఎంబడి వెళ్ళిపోతా, నేను సైరన్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి, అది కూడా 10-15 కార్లలో నేను తిరిగాను, కేసీఆర్ లెక్క 2-3 కార్లలోనే పోతా, కేసీఆర్ లెక్క నేను బడాయి చేయను, స్టైల్ చేయను అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. నిన్న సొంత నియోజకవర్గ జనం రేవంత్ రెడ్డిని తిట్టిర్రు, రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసిర్రు, రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డరు, రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యిర్రు. ముఖ్యమంత్రి వస్తే మేము ఎందుకు ఆగాలి, ఆయన పోతే మాకేంది, మా ఇంటికి మేము పోతాం, మమ్మల్ని ఎందుకు అట్టుకుంటుర్రు, గంటలు అవుతుంది, 2-3 గంటలు అవుతుంది, రోడ్డు మీద ఏంది, రాత్రిపూట 10 గంటలకు మీ పంచాయతీ ఏందని చెప్పి పోలీసుల పైన మరలబడే కార్యక్రమం చేసిర్రు జనం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, కొండంత బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. రైట్గా టాపిక్లోకి వెళ్తే, ఒకసారి ఒక వీడియో చూపిస్తా. పోలీసుల మధ్యలో జనాల మధ్యలో వాగ్వాదం జరిగింది. ప్రజలు పోలీసులను ప్రశ్నిస్తూ ఉంటే పోలీసులు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఒకసారి వీడియో చూడండి. చూసిరు కదా, పోలీసులు చెప్తారు మీకు దండం పెడతా అని చెప్పి, ఆఖరికి ఏం చేయలేకపోతున్నారు పోలీసులు కూడా. వాళ్ళు సీఎం డామ్ డామ్ అని చెప్పి సీఎం పైన నినాదాలు చేస్తూ ఉంటే జనం, పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాస్తవానికి మీరు బాగా గమనించుర్రి, ఏ ముఖ్యమంత్రి అయినా పలాని కాడికెళ్ళి పోతుందంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు ఆపుతారు, గంటలు ఆపరు, గంటలు జనాలను డిస్టర్బెన్స్ చేయరు, గంటలు జనాలని ఇబ్బంది పెట్టరు. పబ్లిక్ అందరూ ఖాళీగా ఉండరు కదా, పబ్లిక్ కూడా పనే ఉంటుంది. ముఖ్యమంత్రి పోయేటప్పుడు మ్యాక్సిమం ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి పోతే కాన్వాయ్ ఆపుతారు. కాన్వాయ్ మీన్స్ కాన్వాయ్ పోతుంటే జనాలను ఆపుతారు. ముఖ్యమంత్రికి ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, కీలకమైనటువంటి పనులు ఉంటాయి, మన కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తుంది కాబట్టి జనాలను ఆపుతారు. కానీ గంటలు జనాలను ఆపరు. ముఖ్యమంత్రికి ఎమర్జెన్సీ పనులు కాదు, జనాలకు కూడా ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, జనాలు కూడా ఆఫీస్లోకి పోవాలి, జనాలకు కూడా బోలెడన్నటువంటి పనులు ఉంటాయి. మళ్ళీ దసరా రోజు నిన్న పండగ పూట హైదరాబాద్ నుండి మా కొడుకు వస్తేనే తింటాం, హైదరాబాద్ నుండి మా కొడుకు వస్తేనే అందరం కలిసి కూర్చొని మళ్ళీ భోజనం చేస్తాం, హైదరాబాద్ నుండి మా కొడుకు వస్తేనే దావత్ చేసుకుంటాం. ఇట్లా చాలామంది పేరెంట్స్ అనుకుంటారు, మా కొడుకు కోసం వెయిట్ చేస్తున్నాం. కొంతమందికి మొక్కులు ఉంటాయి, యాటను కోసేటివి కూడా ఉంటాయి, వాళ్ళ కొడుకు రావడానికి టైం పడుతుందని చెప్పి రాత్రే పోద్దామని చెప్పి చాలామంది వెయిట్ చేస్తారు. ఊళ్ళో ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. రేవంత్ అన్న పిఆర్ స్టంట్ అని చెప్పొచ్చు, స్టంట్లు ఉంటాయి కదా రేవంత్ అన్న అన్నీ. 2-3 గంటలు ఆపడం ఏందండి నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి పోతుందంటే మినిమం ప్రోటోకాల్ ఉంటుంది, ఇంటిమేషన్స్ ఉంటాయి, పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోతుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ముఖ్యమంత్రి పలాని కాడికి వచ్చిండు ఆపేయండి అన్నప్పుడు ఆపేస్తారు. ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చిండు స్ట్రిక్ట్గా ఉండండి అన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారు పోలీసులు. ముఖ్యమంత్రి కాన్వాయ్ పోతుంది అన్నప్పుడు మొత్తం బ్లాక్ చేసి పడేస్తారు అంతా. ఒక 10 నిమిషాల పాటు మాత్రమే ముఖ్యమంత్రి కాన్వాయ్ పోయిన తర్వాత జనాలను వదిలేస్తారు. 10-15 నిమిషాల పాటు మాత్రమే జనాలను ఆపుతారు. ఎక్కడైనా ఆపుతారు, అది కామన్ పాయింటే కదా. ఒక ముఖ్యమంత్రి పోతుందంటే మన కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి కాన్వాయ్ పోతుంటే జనాలను ఆపుతారు. ఆపడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి.
ఎందుకంటే త్వరగా పోవాలి, పనులు తకటగా కావాలి. ముఖ్యమంత్రికి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. గంటకి ఇక్కడ ఉండాలి, గంటకి ఇంకో దగ్గర ఉండాలి, సంతకాలు పెట్టుడు ఉంటుంది, సెక్రటరియట్లో పని ఉంటుంది, మినిస్టర్స్ మీటింగ్స్, చాలామందితో మీటింగ్స్. ముఖ్యమంత్రికి రకరకాల పనులు ఉంటాయి, చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. అది జనాలు కూడా అర్థం చేసుకోగలుగుతారు. కానీ గంటలు జనాలను ఇబ్బంది పెడితే ఎవరు అర్థం చేసుకోరు. అది ముఖ్యమంత్రి అయినా ఇంకా పెద్దోళ్ళు ఎవరైనా సరే. ఒక ముఖ్యమంత్రి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసింది నేను తెలుసా. మీరు చూసారు కదా వీడియోలో ఏం జరిగిందో, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇంకో వీడియో కూడా నా దగ్గర ఉంది, అది చూస్తే ఇంకా పరేషాన్ అవుతారు. ఒక పెద్ద ఆయన మాట్లాడిండు, ఒక అన్న మాట్లాడిండు. ఒక అన్న ఏం మాట్లాడిండు అనేది కూడా మీరు చూడాలి. ఒక అన్న ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ అన్న ఏం మాట్లాడిండో ఒకసారి వీడియో వినండి. సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఈరోజు దసరా పండుగ కోసం అనేక గ్రామాల నుంచి, హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామాలకు ప్రజలు చాలా మంది బయలుదేరుతుంటే ఇక్కడ పరిగి కొడంగల్ చౌరస్తాలో సీఎం వస్తున్నాడని చెప్పేసి 45 నిమిషాలైంది ఆపి. ఈ పార్టీకి పండుగ పూట జనాలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాక్సిమం ఈ నుంచి ఒక బస్ స్టాండ్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసు వాళ్ళని అడిగితే చిన్న పిల్లలు ఉన్నారు, బైక్ల పైన నిద్రపోతున్నారు, ఏడుస్తున్నారు. పోలీసు వాళ్ళని అడిగితే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అని చెప్పేసి ఇప్పటికీ 45 నిమిషాలకు ఎక్కువైంది. మరి ఇప్పుడు అడిగితే కూడా లాల్పాడ్ అత్తలో ఉన్నారంటే మాక్సిమం ఒక 20 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన కోసం ఇక్కడ వేలాది మంది జనాలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. చిన్న అమ్మాయిలు, చిన్న బాబులు చాలా ఇబ్బంది. అది కూడా డే టైమ్ లో అయితే ఏదన్నా సరి చేసుకుంటారు పబ్లిక్. ఇది నైట్ టైం 10 o'clock కానుకో అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో కూడా జనాలను ఇబ్బంది పెట్టుడు అయితే సరికాదు. ఇది మేము సీఎం రేవంత్ రెడ్డికి దండాలు పెడుతున్నాం. విన్నారు కదా ఆ అన్న ఏం చెప్తున్నాడో. అసలు నిన్న ఏం జరిగింది, కొండారెడ్డిపల్లి అయిపోయిన తర్వాత రేవంత్ అన్న కొడంగల్ పోతున్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందంటే, రేవంత్ రెడ్డి మీద తిరగబడ్డ కొడంగల్ ప్రజలు, రేవంత్ రెడ్డి కోసం గంటల తరబడి ట్రాఫిక్ ఆపిన పోలీసులు, ఆగ్రహంతో రోడ్డుపై ఆందోళనకు దిగిన ప్రజలు. వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల అనంతరం పరిగి మీదుగా కొడంగల్ వెళ్లిన రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో పరిగిలోని కొడంగల్ చౌరస్తా వద్ద గంటల తరబడి ట్రాఫిక్ ఆపిన పోలీసులు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీఎం డౌన్ అంటూ నినాదాలు చేసిన వాహనదారులు. ఇది వాస్తవం. మరి గంటలు ఆపితే ఎవడాగుతాడు? ఎవరికేం అవసరం? జనాలకు కూడా బొచ్చడి పనులు ఉంటాయి. ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పనులే జనాలకు కూడా ఉంటాయి. జనాలేం ఖాళీ కూర్చుంటలేరు. జనాలకి ఏడ పొద్దుపోతలేదు అనుకుంటురా? లేకపోతే జనాలకి ఏం పని లేదు, మీరు ఆపుడుతోటి ఆగుతారు అనుకుంటురా? వాళ్ళకు కూడా మస్తు పనులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ పనులు ఉంటాయి. ఒక ఆయన ఇంటికి పోవాలి, వాళ్ళ నాయనకి హెల్త్ బాగున్నది, మెడిసిన్స్ ఇవ్వాలి. ఇంకొక ఆయన ఎమర్జెన్సీ పోతాడు, ఇంకొక ఆయనకి ఇంకో పని ఉంటుంది. జనాలకు కూడా రకరకాల పనులు ఉంటాయి. ముఖ్యమంత్రి పోతున్నాను గంటలు ట్రాఫిక్ ఆపుతూ ఉంటే ఎవడు చూస్తుంటుంటాడు? ఎవడు చూసుకుంటున్నాడు కదా. ఎవరికేం అవసరం? ఓట్లేసి గెలిపించారు జనాలే ఇబ్బంది పడాలా ముఖ్యమంత్రి కోసం? ఇట్లా రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తారు. ఇంకోటి, మీకు దండం పెడతా కాసేపు ఓపిక పట్టండి అని చెప్పి పోలీసులు చెప్పారు జనాలకి. మీకు దండం పెడతా కాసేపు ఓపిక పట్టండి. దాదాపు గంట అయ్యింది. రేవంత్ రెడ్డి కోసం ఎంతసేపు ఆపుతారు? జనాలు అడిగినటువంటి ప్రశ్న. పండగ పూట కొడంగల్ జనాలను ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి, సీఎం వస్తున్నాడని ట్రాఫిక్ ఆపిన పోలీసులు ఎంతసేపు ఆపుతారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన కొడంగల్ ప్రజలు. దసరా పండుగ రోజు హైదరాబాద్ నుండి వారి గ్రామాలకు వస్తున్న ప్రజలను రేవంత్ రెడ్డి వస్తున్నాడని పరిగి కొడంగల్ చౌరస్తా వద్ద ఆపిన పోలీసులు రాత్రి 10 గంటలకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇబ్బంది పడ్డ ప్రజలు. ఈ టైంలో పండుగ పూట మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదంటూ రేవంత్ రెడ్డి మరియు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొడంగల్ ప్రజలు, మీకు దండం పెడతాము, మేము కూడా అన్నీ వదులుకొని ఇక్కడే రోడ్డు మీద ఉన్నామంటూ జనాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు. చూడు ఇక కథ ఎట్లుందో. పోలీసులు చెప్తున్నారు జనాలకి, మేము కూడా మా భార్య బిడ్డలను వదులుకొని పండగ గిండి కానీ వదులుకొని మీకోసమే పనిచేస్తున్నాం,
జనాల కోసం పనిచేస్తురా రోడ్ల మీద? ముఖ్యమంత్రి కోసం పనిచేస్తురు. ముఖ్యమంత్రి పోతుంటే జనాలను ఆపుతురు. జనాలకు మంచి చేస్తలేరు మీరు. జనాలకు ఇబ్బంది పెట్టేటటువంటి కరంగానే మీరు ప్రయత్నిస్తున్నారు. అక్కడ మీ ప్రయత్నాలు కూడా అట్లే జరుగుతున్నాయి కదా. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముఖ్యమంత్రి పలాని కాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వెళ్ళి బయలుదేరిండు అనుకో, బయలుదేరుడితో ఫస్ట్ తార్నాక కాడ బ్లాక్ చేస్తారు. ఎందుకంటే స్టీల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వస్తే తార్నాక కాడ బ్లాక్ చేస్తారు. తార్నాక కాడ బ్లాక్ చేసినాక తార్నాక వస్తున్నాడు, తార్నాక కాడికి రీచ్ అయ్యిండు అనుడితోటే ఉప్పల్ కాడ బ్లాక్ చేస్తారు. ఉప్పల్ కాడికి వచ్చిండు అనుడితోటే గట్కేసర్ కాడ బ్లాక్ చేస్తారు. గట్కేసర్ కాడికి వచ్చిండు అయిపోయిందంటే కథం వెళ్ళిపోతాడు ఇక. ఎందుకంటే గట్కేసర్ దాకానే ట్రాఫిక్ ఉంటుంది సిటీలో, తర్వాత ట్రాఫిక్ ఏమి ఉండదు. ఇట్లా కోఆర్డినేషన్స్ ఉంటాయి. 15 నిమిషాలు ఇక్కడ 15 నిమిషాలు అక్కడ ఆపేటటువంటి కార్యక్రమం చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సెట్ రైడ్ చేస్తారు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అంతే. ముఖ్యమంత్రి వాహనం పోతుంది అంటే సెట్ రైడ్ చేస్తారంట. పోలీసులు ప్రోటోకాల్ వ్యవహారం ఉంటుంది. మన రేవంత్ అన్నకి అవేమి ఉండయి. ఎప్పుడో 7 గంటలకు బయలుదేరాల్సింది అన్న 10 గంటలకు బయలుదేరినాడు, 10 గంటలకు పోయినట. గిట్లుంటుంది మన అన్న కథ. చెప్పేటోళ్ళు ఉండరు, చేసేటోళ్ళు ఉండరు. వాళ్ళు ఇష్టం ఇక ఎట్లా చెప్తే అట్లా. జనాలను నమ్మించే ప్రయత్నం చేసిండు రేవంత్ అన్న. 6 గ్యారెంటీలు నమ్మించిండు, 420 హామీలు నమ్మించిండు. ఆఖరికి ప్రజాభవన్కి రండి, ప్రజాభవన్లో దరఖాస్తులు పెట్టుకోర్రి, మీ బాధలు మేము కన్నీళ్ళు మేము తీరుస్తామన్నాడు. అక్కడ జనాలు నమ్మి మోసపోయిర్రు. తర్వాత మీరు ఏమి ఇబ్బంది పడవద్దు, నా కాన్వాయ్ పక్కదారి లెంబర్లకి వెళ్ళి పోతుంది, నా కాన్వాయ్ పోతే జనాలు ఎందుకు ఇబ్బంది పడాలి, జనాలు ఎందుకు తిప్పల పడాలి, నేను పబ్లిక్ని ఇబ్బంది పెట్టానని చెప్పి సోది ముచ్చడి చెప్పిండు. అక్కడ పబ్లిక్ని బోల్తా కొట్టిండు రేవంత్ అన్న. రేవంత్ అన్న బోల్తా కొట్టడం తప్ప ఇంకా చేసింది ఏముంది? ఇది మీకు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి ఈ వీడియో చేస్తున్నా. నాట్ ఓన్లీ కొడంగల్, రేవంత్ అన్న హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా మొత్తం ఆపుతురు, గంటలు గంటలు ఆపుడు. మళ్ళా మరి పోలీసు వాళ్ళకి ఎందుకు ఇట్లనో నాకు అర్థమైతలేదు. పోలీసులకి ఉత్సాహం ఎక్కువ కావచ్చు, ఉత్సాహం, అతి ఉత్సాహం అంటారు. ఏం మా ముఖ్యమంత్రి మరి రేవంత్ అన్న అట్లేమని ఉందా? ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటున్నా. గంటలు గంటలు ఆపడం ఏంది అంటున్నా. అంత ఉత్సాహం ఎందుకు పోలీసులకు? అంత ఉత్సాహంగా ఎందుకున్నారు? అసలు అర్థం కాని పరిస్థితి. ప్రజల కోసం పనిచేయాలి కదా, ఈ పార్టీల కోసం లీడర్ల కోసం పనిచేయడం ఏంది? ఇదే అర్థమైతలేదు. అంత రేవంత్ అన్న గుప్పెట్లో నడుస్తుంది రాష్ట్రం అంతా. ఆయన ఎట్లా చెప్తే అట్లా. మంత్రులు ఏమున్నా, ఎమ్మెల్యేలు ఏమున్నా, ఎంపీలు ఏమున్నా, ఎమ్మెల్సీలు ఏమున్నా రేవంత్ రెడ్డి చెప్పినట్టే వినాలి. ఆయన ఎట్లా చెప్తే అట్లా అంతే. ఇక ప్రజల ఒపీనియన్తో పని లేదు, వేరే వాళ్ళ ఒపీనియన్తో పని లేదు అన్నకు. అన్న ఎట్లా చెప్తే అట్లా అంతే. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ అన్నకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ రకరకాలుగా నడుస్తుంది. సో ఇది ఇక్కడ మాత్రమే కాదు, మొన్న బాగా వర్షం పడ్డప్పుడు బంజారా హిల్స్ దగ్గర నుండి రేవంత్ అన్న వస్తుంటే దాదాపు 20 నిమిషాలు ఆపారు ట్రాఫిక్, ముఖ్యమంత్రి పోతుందని చెప్పి. వర్షం పడుతుంది, ఒక ఆయన రెయిన్ కోట్ వేసుకుంటాడు, ఒక ఆయన వేసుకోడు, ఒక ఆయన బండి మీద ఉంటాడు, రకరకాలుగా ఉంటారు కదా. ఇంకా వర్షంలో ఆపడం ఏంటంటే ముఖ్యమంత్రి కాన్వాయ్ పోతుందని చెప్పి. ముఖ్యమంత్రికి ఏం పని వర్షంలో? ముఖ్యమంత్రి ఏమన్నా బయట తిరిగేది ఉందా వర్షంలో? అంత హైడ్రా టీము, మున్సిపల్ టీం వాళ్ళు చూసుకుంటారు. ఆయన ఏదో మొత్తం పాయింట్ పైకి అనుకొని వర్షంలో నడిచినట్టు, జనాలను పట్టించుకున్నట్టు. మొన్న మూసీ వరద వస్తే ముఖ్యమంత్రి ఏడున్నాడు? మీటింగ్లు పెట్టుకున్నాడు బయట. మూసీ బాధితులను పోయి కలిసిండా? ఏది అక్కడ మొన్న జరిగింది కదా ఘటన, మొన్న మెదక్లో అటు సైడ్ జరిగింది కదా, సిద్దిపేట సైడు, సిరిసిల్ల సైడు మొత్తం గట్టిగా వర్షం పడితే కామారెడ్డి అటు సైడు ఆగమాగం పరిస్థితి. ముఖ్యమంత్రి ఏమన్నా పోయిండా? మొత్తం అయిపోయినాక హెలికాప్టర్లో తిరిగిండు రేవంత్ అన్న. ఖమ్మంలో మొత్తం ఇల్లులు గిల్లులు అని కొట్టుకుపోయిన తర్వాత చిన్నగా పోయిండు అంతే. మొత్తం జరిగినాక రేవంత్ అన్న పోయిండు తప్ప అసలు ఏం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చినాక, అధికారంలోకి వచ్చినాక? అన్నీ మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేసే కార్యక్రమం చేయండి.